హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మామూలు కటింగ్ అయితే చూపించబోతున్నాను. ముందుగా మనమైతే ఇలా వేసుకోవాలి. తర్వాత ఇలా వేసుకోవాలి. మనం వెడల్పు ఎలా కొలుచుకోవాలంటే ముందుగా ఉక్సుల పట్టుకెళ్ళి చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందంటే మనకి 9.5 అయితే ఉంది. మనం 1.5 అయితే కలుపుకోవాలి. 1.5 11 పెట్టుకోవాలి. తర్వాత మనము పొడవైతే ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. మనము టక్స్ పట్టుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్ కొలత వస్తుంది. పదమూడున్నర అయితే ఉందండి. మనము దీనికి 1.5 అయితే కలుపుకోవాలి. 1.5 కలుపుకోవాలి. 14.5 15 అండి. మనకైతే ఈమె వచ్చేసి 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టమనింది కాబట్టి 15.5 అయితే నేను పెడుతున్నా. లైన్ అయితే ఇట్లా గీసుకోవాలి. షోల్డర్ అయితే 5 పెట్టుకోవాలండి. మనము సంఖకు వచ్చేసరికి ఇలా కాకుండా దీంట్లో 11 అంటే 5.5 కూడా మనం పెట్టుకోవచ్చు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిన వాళ్ళకైతే ఇలాగే పెట్టుకోవాలి. కొద్దిగా భుజాలు అట్లా జారుతున్న వాళ్ళకైతే 1/2 ఇంచు మనం తగ్గించుకోవాలి. ఈమె భుజాలు జారుతున్నాయని చెప్పిందండి, అందుకని నేను 1/2 ఇంచ్ అయితే తగ్గించాను. తర్వాత మనం షోల్డర్ ఎంత ఉందో కొలుచుకుందాం. 2.5 అయితే ఉందండి. 1/2 ఇంచ్ అయితే కలుపుకోవాలి. 3 పెట్టేసుకోవాలి. ఇలా సంఖ అయితే 5.5 అయితే పెట్టుకోవాలండి. ఎవరికైనా అంతే అండి, 5.5 పెట్టుకోవాలి. ఇప్పుడు సంఖ సరిగా గీసుకోవడం రాకపోతే ఇలా ఇక్కడ నుంచి కూడా 5.5 పెట్టేసుకొని ఇలా డబ్బా షేప్ అయితే గీసుకొని ఇక్కడ నుంచి మనం ఒకటైతే తీసుకోవాలి. ఈ మూలకి మనం కింద మడుపుకైతే 1 తీసుకుంటున్నాను. ఇక్కడికి తర్వాత మనకు పర్ఫెక్ట్ వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కాకపోతే ఇక్కడ నుంచి తీసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇలా ఇక్కడ 1/2 ఇంచు మనకి కుట్లు లేకైతే పోతుందండి. మనకు అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజు.
ఈ మెడ ఎలా చూసుకోవాలంటే ఇవి ఉన్నాయి కదా, ఇట్లా కరెక్ట్ పెట్టేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్ కొలత అనేది. దీనికన్నా 1/2 ఇంచు పైకి అయితే మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ దాకా కుట్లు లేకొస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్ అయితే గీసుకోవాలి. అయితే కట్ చేస్తామన్నా. ఇప్పుడైతే మనకైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కటింగు. తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూపిస్తున్నా. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసిన సైడే పైన మీరు దీనికి కూడా కొలత ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ఇది ఉంది కదా ఈ హ్యాండ్ అయితే కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ సంఖ దగ్గరికి 9 అయితే ఉందండి. మనం 9 పెట్టేసుకోవాలి. ఇట్లా నైన్ ఉంది. వేసారు కదా చూడండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇక్కడ సెంటర్కి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వీడియో చాలా లాంగ్ ఉంటుందండి. మీకు అంతా చూస్తేనే, చివరి వరకు చూస్తేనే వీడియో అర్థమవుతుంది. స్కిప్ అయితే చేయొద్దు. పొడవు ఉంది కదండి, పొడవు అయితే ఇట్లా చూసుకోవాలి. మనకి ఇదైతే మడుపుకైతే సరిపోతుంది. ఇలా హెమ్మింగ్ చేసుకోవడానికి ఇక్కడికైతే సరిపోతుంది. చూడండి. ఇప్పుడైతే పొడవు మనకి మొత్తం పెట్టేస్తున్నాను. 7.5 అయితే ఉందండి. సంఖ సైడు ఇట్లే పెట్టేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను, బాగా వినండి. ఇక్కడ కూడా 7.5 పెట్టేసి ఇందులో మనం 3 దగ్గర అయితే చాపిస్తో గీసుకుందాం. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 3 దగ్గర అయితే చాపిస్తో గీసుకుందాం. ఇట్లా స్ట్రైట్ గీసేసుకొని తర్వాత ఇక్కడి నుంచి రౌండ్ అయితే గీసుకోవాలి. ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. ఇట్లా ఇక్కడైతే ఓపెన్ చేసేసుకోవాలి. మనకు హ్యాండ్ అయితే వచ్చేసింది. అయితే హ్యాండ్ అండి. తర్వాత మనమైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం. మొత్తం వేసేసుకోండి. ఇలాగా ఇట్లా వేసుకొని
బ్యాక్ పార్ట్ అండి ఇది. ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్కువ ఉండనివ్వద్దు. ఇలా చాక్ పీస్ అయితే ఇక్కడ నేనైతే భుజాల దగ్గర కరెక్ట్ పెట్టేసాను కాబట్టి ఇక్కడ గీసుకోను. మొత్తం అయితే ఇలా గీసుకోవాలి. ఇది కూడా ఇక్కడ దాకా కొద్దిగా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మామూలు కటింగ్ కాబట్టి ఇక్కడి నుంచి మనం 3.5 అయితే పెట్టుకోవాలి. ఇక్కడికి ఫ్రంట్ సైడ్ 3.5 పెట్టుకోవాలి. సంక సైడ్ వచ్చేసి మనము 2.5 అయితే పెట్టుకోవాలి. మనం తీసేసి ఎక్కడి వరకు అయితే మనకు వంపు ఉండాలి చూపిస్తాను మీకు. ఇక్కడ 3.5 కదా, ఇక్కడి వరకు మనకి ఇదైతే స్ట్రైట్గా రావాలి లైన్ వచ్చేసి. కొంతమంది సరిగా గీయడం రావట్లేదు అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ దాకా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడి నుంచి మనం దీనికైతే వంపు అయితే తిప్పేద్దాం. ఇలా తిప్పేసుకోండి, మీకు క్రాస్ పట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే పెట్టేద్దాము. ఫ్రంట్ నెక్ ఉక్సుల పట్టికెళ్ళి తీసుకోవాలండి. ఇది ఉంది కదా, నేను ఇక్కడితో సహా పెట్టేస్తున్నాను మొత్తం. ఇలా పెట్టేసుకొని దీనికన్నా 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టేసుకుంటున్నా. మనం కుట్లు వేసేసరికి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీకు ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, ఇక్కడ ఎంత ఉందో అంత మెయిన్ ఉండాలి కదా. చూడండి, ఇది ఎంత ఉందంటే మీకు కొలిచి చూపిస్తా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3.5 అయితే ఉందండి. ఎగస్ట్రా మనకి 1.5 సరిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కట్ చేసుకున్నాం. ఇక్కడైతే సేప్ తీయాలండి. ఇప్పుడు మనము 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. సంక దగ్గర కుచ్చి రాకుండా అండి ఇది తీసుకోవాలి మనం. ఇలా వీడియోను అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఫ్రంట్ భాగం అయితే అయిపోయిందండి. తర్వాత మనమైతే క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకుందాము. క్రాస్ పట్టీలు అయితే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. క్రాస్ పట్టీలకు కూడా నేను కొలతనైతే మీకు చెప్పేస్తాను. 10 అయితే సరిపోతుంది. 10 కానీ 10.5, 10.5 కానీ. చెప్పాను కదా, ఇక్కడ సైడు 3.5 అయితే పెట్టుకోవాలి. నెక్ సైడ్ అయితే క్రాస్ బిల్ట్కి కూడా మనం అలాగే తీసుకోవాలి. 3.5 ఇక్కడ సైడ్. సంక సైడ్ అయితే 2.5 అయితే తీసుకోవాలి. ఇలాగా
ఇప్పుడైతే మనం ఉక్సుల పట్టి కాజాల పట్టి అయితే తీసుకుందాం. ఉక్సుల పట్టికి అయితే ఇట్లా 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మీరు పొడవు చూసుకోవాలి అనుకుంటే ఇట్లా దీన్ని పెట్టి అయితే చూసుకోవచ్చు. మనం బ్లౌజ్ని పెట్టి అయితే తీసుకోవచ్చు. ఇట్లా మస్తుగా అవుతుంది ఇది. తర్వాత మనమైతే దీనికి డబల్ అయితే ఉక్సుల పట్టు అయితే తీసుకోవాలి. ఇలా ఇదైతే మనకు 2.5 ఉంటుందండి. చూపిస్తాను మీకు. 3 ఉంది. ఎగస్ట్రా ఉన్నా ఏం పర్వాలేదు, తీసుకోవచ్చు. ఓకే అండి, మనకైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. బాయ్. లైక్ చేయండి.